హలో, నా పేరు డాక్టర్ పురుధావన్ మరియు ఈ వీడియోలో మేము కిడ్నీ ఫెయిల్యూర్ రోగి యొక్క ఆహారం గురించి చర్చిస్తాము. కిడ్నీ ఫెయిల్యూర్ రోగి యొక్క ఆహారం సగటు వ్యక్తికి భిన్నంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీని వెనుక కారణం ఏంటో తెలుసా? ఆరోగ్యవంతమైన కిడ్నీలు మానవ శరీరంలోని వ్యర్థాలన్నింటినీ తొలగిస్తాయి, కానీ కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు అవి సరిగ్గా పనిచేయవు. కాబట్టి రోగులు వారి ఆహారాన్ని నిర్వహించడం ద్వారా పరిస్థితిని బాగా చూసుకోవాలని సూచించారు. నియంత్రిత ఆహారం రెండు ఉద్దేశాలను కలిగి ఉంటుంది. మొదటిది మూత్రపిండాలపై భారాన్ని తగ్గించడానికి వ్యర్థ పదార్థాలను తీసుకోవడం తగ్గించడం, మరియు రెండవది అవసరమైన పోషకాలను అందించడం. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలను నియంత్రించవచ్చు. కానీ మూత్రపిండాలు పనిచేయడంలో విఫలమైనప్పుడు క్రియేటినిన్ మరియు యూరియా వంటి వ్యర్థ పదార్థాలు శరీరం నుండి బయటకు వెళ్లడానికి బదులుగా పేరుకుపోతాయి. ఇప్పుడు రోగి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే క్రియాటినిన్, యూరియా స్థాయిలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలను నియంత్రించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ వీడియోతో ప్రారంభించి ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా క్రియేటినిన్ను ఎలా నియంత్రించవచ్చో చూద్దాం. మీరు క్రియేటినిన్ను నియంత్రించాలనుకుంటే క్రియేటినిన్ అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. ఇది కండరాలలో ఏర్పడే వ్యర్థ పదార్థం. ఇది కూడా ఒక రకమైన ప్రోటీన్. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ పప్పులు, మాంసాహార పదార్థాలు తినడం, పాల ఉత్పత్తులను ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రోటీన్లు ఎక్కువగా తీసుకుంటున్నారని అనుకుందాం. అప్పుడు శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి మరియు నివేదికలలో కూడా ప్రతిబింబిస్తాయి. కాబట్టి ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ చేయాల్సిన మొదటి విషయం ఏమిటంటే ఆహారంలో ప్రోటీన్ మొత్తాన్ని ఆపడం లేదా తగ్గించడం. మెడికల్ రిపోర్టులో ప్రోటీన్ మొత్తం సాధారణమైతే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ప్రోటీన్ తీసుకోకుండా ఉండాలి. శరీరంలో క్రియేటినిన్ ఏర్పడటాన్ని తగ్గించడానికి మాంసాహారం మరియు పాలు ఆధారిత వస్తువులను తినడం మానుకోండి. అదేవిధంగా మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలనే దానిపై మీ సీరం ప్రోటీన్ నివేదికలపై కూడా ఆధారపడి ఉంటుంది. మీ మెడికల్ రిపోర్ట్లో మొత్తం ప్రోటీన్ తక్కువగా ఉంటే మీరు ప్రోటీన్ స్థాయిని పెంచాలి. ఎందుకంటే ఇది బిల్డింగ్ బ్లాక్ మరియు దాని లోపం శరీరానికి ఇతర సమస్యలను సృష్టిస్తుంది. కానీ గుడ్లు, చేపలు, చికెన్, మటన్ వంటి మాంసాహారం తినడం మానేయాలి. మరియు పప్పు దినుసుల వంటి శాఖాహారమైన ప్రోటీన్లను వారానికి కనీసం 2 నుంచి 4 వరకు సార్లు తినడం ప్రారంభించండి. ఎందుకంటే ఇది ఎక్కువ మొత్తంలో క్రియేటినిన్ను సృష్టించదు మరియు పప్పులు మరియు చిక్కుళ్ళు శరీరాన్ని సరిగ్గా పనిచేయడానికి తగినంత మొత్తంలో ప్రోటీన్ను అందిస్తాయి. ఇప్పుడు శరీరం ఉత్పత్తి చేసే మరొక వ్యర్థ పదార్థం యూరియా. ఇది చాలా లక్షణాలను కలిగి ఉంటుంది మరియు ఇది శరీరంలో పేరుకుపోవడం ప్రారంభించినట్లయితే అది మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది మరియు రోగి వికారం, వాంతులు, ఆకలిని కోల్పోవడం మరియు కండరాల అలసటను అనుభవించడం ప్రారంభిస్తాడు. కానీ యూరియా కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది మరియు కాలేయం యూరియాను ఎంత మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది అన్నదానిపై కాలేయం ఎంత కష్టపడి భోజనం చేస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు అధిక మాంసకృత్తులు మరియు వేయించిన ఆహారం వంటి భారీ ఆహార పదార్థాలను తింటుంటే మూత్రపిండాలు సరిగా పనిచేయనందున శరీరంలో ఎక్కువ యూరియా ఉత్పత్తి అవుతుంది. బయటకు వెళ్లడానికి బదులుగా యూరియా క్రియేటినిన్తో పాటు శరీరంలో పేరుకుపోతుంది మరియు ఇది ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. కాబట్టి ఆహారంలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా మనం శరీరంలో యూరియా స్థాయిలను నియంత్రించవచ్చు. కాబట్టి నేను నా రోగులందరికీ వేయించిన ఆహారం మరియు మటన్, గొడ్డు మాంసం మరియు చికెన్ వంటి ఎర్ర మాంసాన్ని తీసుకోవద్దని సలహా ఇస్తున్నాను, ఎందుకంటే అవి క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలను పూర్తిగా పెంచుతాయి. ఇప్పుడు పొటాషియం గురించి మాట్లాడుకుందాం. పొటాషియం సాధారణ పరిమితుల్లో ఉన్నప్పుడు కండరాలకు బలాన్ని మరియు శక్తిని ఇస్తుంది. కాబట్టి ఇది క్రియేటినిన్ మరియు యూరియా కంటే ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది.
కానీ పొటాషియం స్థాయిలు పెరగడం వల్ల మన కండరాలలో అలసట మొదలవుతుంది. మరియు మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగం మన హృదయం. కాబట్టి పొటాషియం గుండెకు సమస్యలను సృష్టిస్తుంది, ఎందుకంటే ఇది కండరాలతో మాత్రమే తయారవుతుంది మరియు అధిక పొటాషియం స్థాయి గుండె కండరాలలో అలసటను సృష్టిస్తుంది మరియు పంపింగ్ నెమ్మదిగా చేస్తుంది. ఈ పరిస్థితి గుండె వైఫల్యానికి మరియు ఆకస్మిక మరణానికి కూడా కారణమవుతుంది. కాబట్టి పరిమిత పరిమాణంలో పొటాషియం తీసుకోవడం మంచిది. సరే, మన శరీరం సహజంగా పొటాషియంను ఉత్పత్తి చేయదు, కానీ మనం తినే ఆహారంలో పొటాషియం ఉంటుంది. కాబట్టి తదుపరి ప్రశ్న తలెత్తుతుంది, మీరు పొటాషియం స్థాయిలను ఎలా నియంత్రిస్తారు? సరే, ప్రతి ఆహార పదార్థంలో పొటాషియం ఉంటుందనేది వాస్తవం. అయితే మనం ఎంత తింటున్నాం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం తక్కువ పొటాషియం స్థాయిలను కలిగి ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పొటాషియం స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇప్పుడు అధిక పొటాషియం స్థాయిలను కలిగి ఉన్న ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుందాం. అరటిపండు, కివి, అవకాడో, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, బంగాళదుంపలు, పచ్చి ఆకుకూరలు, బెల్లం వంటివి అధిక పొటాషియం స్థాయిలను కలిగి ఉంటాయి. మీరు ఈ పేర్కొన్న వస్తువులను నివారించినట్లయితే మీరు పొటాషియం స్థాయిలను నియంత్రించవచ్చు మరియు ఇది కాకుండా తక్కువ మొత్తంలో పొటాషియం కలిగి ఉన్నందున మీరు తదనుగుణంగా ఇతర ఆహార పదార్థాలను తినవచ్చు. ఇప్పుడు నేను తక్కువ పొటాషియం కూరగాయలను ఎంచుకోవడానికి ఒక సాధారణ నియమాన్ని ఇస్తాను. ఎల్లప్పుడూ బ్రౌన్ రూటీ మరియు ఆకుపచ్చ ఆకుకూరలను నివారించండి. బంగాళాదుంప, చెలగడదుంప మరియు టారో వంటి బ్రౌన్ రూటీ కూరగాయలు. బ్రౌన్ ట్యూబరస్ కూరగాయల పూర్తి జాబితా మీ స్క్రీన్పై ఉంది, దయచేసి వాటిని గమనించండి. అదేవిధంగా బచ్చలికూర, కొత్తిమీర మరియు పార్స్లీ వంటి ఆకుపచ్చ ఆకు కూరలకు కూడా దూరంగా ఉండాలి, ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఈ వీడియో యొక్క వివరణ పెట్టెలో కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు సంబంధించిన పూర్తి డైట్ చార్ట్ కోసం నేను లింక్ను ఉంచాను. అక్కడ సందర్శించండి మరియు తెలివిగా ఆహారాన్ని ఎంచుకోండి. చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు వైద్యుల సలహాలు తీసుకుని కూరగాయలను లీచింగ్ ద్వారా తీసుకుంటారు. ఆహార పదార్థాలలో పొటాషియంను నియంత్రించడానికి ఇది మంచి ప్రక్రియ, కానీ లీచింగ్ ప్రక్రియ యొక్క ఇతర దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ఆహారంలో విటమిన్లు మరియు ఖనిజాలు కోల్పోతాయి. మరియు మనం ఎక్కువ కాలం లీచ్ ఫుడ్ తింటే అది శరీరంలో బలహీనతను సృష్టిస్తుంది. కాబట్టి పొటాషియం స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు లీచింగ్ ప్రక్రియను ప్రారంభించడం మరియు బలాన్ని కాపాడుకోవడానికి మీరు శరీరంలో సాధారణ పొటాషియం స్థాయిని కలిగి ఉన్నప్పుడు దానిని నివారించడం మంచిది. మీరు లీచింగ్ ప్రక్రియను ప్రారంభించాలా వద్దా అనేది కూడా నివేదికలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కూరగాయలను ఎల్లవేళలా లీచ్ చేయవద్దు, ఎందుకంటే మీరు కూరగాయలను ఎక్కువగా లీచ్ చేస్తే మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. మరియు మన జీవితమంతా లీచింగ్ ప్రక్రియ చేయలేము, ఎందుకంటే అది బలహీనతను సృష్టిస్తుంది. బాగా, మేము ఆహారం నుండి క్రియేటినిన్, యూరియా మరియు పొటాషియంను నియంత్రించాము. కానీ చాలా ముఖ్యమైనది మరొక విషయం సోడియం. ఉప్పులో సోడియం ఉంటుందని, అధిక రక్తపోటుకు ఇది అతి పెద్ద కారణం అని మనందరికీ తెలుసు. కాబట్టి సోడియం తగ్గించడం వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. సోడియంను తగ్గించడం ద్వారా రక్తపోటు నియంత్రించబడుతుంది మరియు పాదంలో వాపు కూడా తగ్గుతుంది. శరీరంలోని అధిక మొత్తంలో ఉప్పు ద్రవం పేరుకుపోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు చాలా ప్రమాదకరం, కాబట్టి మీ మూత్రపిండాలు దానివల్ల ప్రభావితం కావు. కాబట్టి ఉప్పును పరిమిత పరిమాణంలో ఉపయోగించడం మంచిది. కానీ మార్కెట్లో బ్లాక్ సాల్ట్, రాక్ సాల్ట్, సీ సాల్ట్ వంటి ఉప్పు ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. మీరు సాధారణ సముద్ర లేదా టేబుల్ ఉప్పును ఉపయోగించవచ్చు, కానీ ప్రతి భోజనంలో ఉప్పు మొత్తం 1 చిటికెడు ఉండేలా చూసుకోండి. నేను మీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయితే మీరు మీ ఆహారంలో నారింజ, సీజనల్ మామిడి మరియు ద్రాక్షను తీసుకోవడం మానేయాలి, ఎందుకంటే అవి ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి.
కిడ్నీ ఫెయిల్యూర్ రోగిలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది మరియు ఆమ్ల ఆహారాలు తినడం ద్వారా రక్తం ఆమ్లంగా మారుతుంది మరియు దెబ్బతిన్న మూత్రపిండాలలో సమస్యలను సృష్టిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ రోగులందరిలో మెటబాలిక్ అసిడోసిస్ అని పిలువబడే పరిస్థితిని మనం నియంత్రించాలి. ఈ స్థితిలో ముందుగా మూత్రపిండము ద్వారా మూత్రం ద్వారా విసర్జించబడే యాసిడ్ క్రియేటినిన్ మరియు యూరియాతో పాటు శరీరంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఈ పేరుకుపోయిన ఆమ్లం రక్తాన్ని మరింత ఆమ్లంగా మారుస్తుంది మరియు ఈ ఆమ్ల రక్తం వడపోత కోసం మూత్రపిండంలో ప్రవేశించినప్పుడు మూత్రపిండాలకు భారీ నష్టం కలిగిస్తుంది మరియు అన్ని చర్యలు తీసుకున్న తర్వాత కూడా క్రియేటినిన్ మరియు యూరియా పెరగడం ప్రారంభిస్తాయి. దీని గురించి తదుపరి వీడియోలో వివరిస్తాను. ఇప్పుడు నేను సెలవు తీసుకొని తదుపరి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.